హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు అంగన్వాడీ వారు ఇచ్చే బాలామృతంతో కేక్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మా అబ్బాయి కోసమని రిజిస్టర్ చేస్తే ఎవ్రీ మంత్ 2.5 kgs పౌడర్ అనేది ఇస్తారు. పిల్లలకి సెర్లాక్ లాగా యూజ్ చేయమని అయితే దీన్ని ఇస్తారండి. కానీ పిల్లలు అంత ఇంట్రెస్టింగ్గా తింటారు దీన్ని డిఫరెంట్గా చేసి పిల్లలకి ఎలా పెట్టాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఈరోజు అయితే కేక్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇదే కాకుండా చాలా డిఫరెంట్ రెసిపీస్ని చేయొచ్చండి. నేను చాలా రకాలైతే చేస్తున్నాను. అవన్నీ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. పిండి ఉన్నట్టయితే వేస్ట్ చేసుకోకండి, ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కేక్ కోసమని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కప్ వరకు పెరుగు, 1/2 కప్ వరకు పాలు, 1/2 కప్ వరకు మనం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, దాన్నే వేసుకోవాలి. నేను మొత్తం అంతా ఇదే కొలతతోని చేస్తున్నానండి. కొలత కరెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా బేక్ అవుతుంది. ఈసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకునేటప్పుడు ఒక 2 చిటికెల వరకు సాల్ట్ వేసుకుని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఈసారి మిక్సీ జార్ తీసుకుని ఏ కప్తో అయితే ఇవన్నీ కొలిచారో అదే కప్పుతోని పంచదారని 2 కప్పులు, అంటే పెద్ద కప్పుతో 1/2 కప్ కదండి కొలిచాము, అలా కాకుండా 2 full cups, లేదంటే మనం అవి మెజర్ చేసుకున్న దాంతో 4 cups పాటు పిండి వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఇలా టెక్స్చర్ రాగానే దీంట్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1/2 స్పూను బేకింగ్ సోడా, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా దీంట్లో వేసుకుని జల్లించుకోవాలి. జల్లెట్లో మాత్రమే వేసుకోండి, లేదంటే దీంట్లోని పౌడర్లోని మురుంగా వస్తుందండి, దాన్ని సపరేట్ చేసుకోవాలి. కొంచెంగా ఈ బాలామృతం పౌడర్ని మిక్సీ చేసుకుని దాన్ని దీంట్లో వేసుకొని స్లోగా జల్లించుకోండి. జల్లించుకోవడానికి ఒక 5-10 minutes టైం అనేది పడుతుందండి, ఎందుకంటే ఇది కొంచెం మురుంగా ఉంటుంది, ఉండలుగా కూడా ఉంటాయి. తప్పకుండా జల్లించుకొని తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కేర్ఫుల్గా స్లోగా కలుపుకోండి. ఒకసారి కలపంగానే జారుగా అయిపోతుందండి. బాలామృతంలో కూడా పంచదార అనేది ఉంటుంది. కొన్నిసార్లు పంచదార యాడ్ చేస్తారు, కొన్నిసార్లు బెల్లాన్ని యాడ్ చేస్తారండి. నేను ప్యాకెట్ పైన 2 నోటీస్ చేశాను, అందుకని మీకు అలా చెప్తున్నాను. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes పాటు అలా ఉంచేసి అప్పుడు దీంట్లోకి వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇంకొక 10 minutes అలా వదిలేయండి. కలుపుకున్న తర్వాత 15-20 minutes ఓ పక్కన పెట్టుకొని అప్పుడు మాత్రమే కేక్ టిన్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. కేక్ టిన్ని ఆల్రెడీ నేను బటర్ పేపర్తోని ఆయిల్తోని గ్రీస్ చేసుకున్నానండి. బటర్ పేపర్ లేనివారు ఫ్లోర్తోని డస్ట్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో కూడా కింద ఒక లింక్ ఇస్తాను, చూసేయండి. చూసారు కదా, చక్కగా దీన్ని మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక ఫోర్క్తోని నేను చూపిస్తున్నట్టుగా కలిపేసుకుంటే దీంట్లోనే ఏమన్నా బబుల్స్ అవి ఫామ్ అయ్యి ఉన్నట్టయితే అన్నీ క్లియర్ అయిపోతాయి. నేను చూపిస్తున్నట్టుగా మీకు నచ్చితే చక్కగా బాదాంతోని కాజుతోని ఇలా పైన అంతా డెకరేట్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, పిల్లలకి నచ్చుతుంది కదా అని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కింద ఒక మూత కానీ మీ దగ్గర డైనింగ్ టేబుల్ మీద స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని కానీ పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 10 minutes పాటు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసిన తర్వాత 20 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బేక్ చేసుకోవాలి. 20 minutes తర్వాత మాత్రమే చెక్ చేసుకోండి. కేక్ అవ్వలేనట్టయితే ఇంకొక 5-10 minutes ఉంచుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యి రెడీ అయిపోయిందో. కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. బేక్ అయిపోగానే కేర్ఫుల్గా దీన్ని వేరే దాంట్లోకి రిమూవ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు నచ్చింది. నేను చెప్తే కానీ వాళ్ళకి ఐడియా రాలేదండి నేను బాలామృతంతో చేశానని. అంత టేస్టీగా వచ్చింది. చక్కగా ఎంతో హెల్దీ అండి బాలామృతం పౌడరు. గోధుమ పిండి, శనగపప్పు, మినప్పప్పు, మిల్క్ పౌడర్, ఆయిల్, ఇంకా బెల్లం కానీ పంచదారని కలిపి కానీ చేస్తారండి ఇది. చూసారు కదా, మీ దగ్గర కూడా ఇలా బాలామృతం పొడి ఉన్నట్టయితే తప్పకుండా మీరు కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. కేక్ అయితే ఎంత స్పంజీగా సాఫ్ట్గా వచ్చిందో నేను చెప్పలేనండి. ఇలా కట్ చేయడం ఆలస్యం మా ఇంట్లో చకచక అందరూ తినేశారు. మా బాబుకు కూడా బాగా నచ్చిందండి. తప్పకుండా మీరు అందరూ ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఆర్ హోమ్ చెఫ్.